ఒకప్పుడు ఒక అడవిలో ఒక గొప్ప సింహం జీవిస్తున్నది. అది చాలా గర్వంగా తాను ఈ జంగల్ అంతటికీ రాజునని అనుకుంటూ ఉండేది. నా శబ్దానికి అందరూ భయపడాలి అని గర్వంగా గర్జించింది. అహంకారంతో నిండిన సింహం ఉండేది. అది తనను అడవిలో రాజుగా భావిస్తూ అడవి జంతువులను భయపెట్టేది. ఒకరోజు ఒక సాధారణమైన కాని తెలివైన గాడిద ఆ అడవిలోకి వచ్చింది. అది అమాయకంగా తనదైన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. అన్ని జంతువులతో సరదాగా మాట్లాడేది. కాని సింహం తన గర్వంతో గాడిదను అగౌరవంగా చూసింది. సింహం గాడిదను చూసి హేళన చేస్తూ నవ్వుతుంది. ఓ గాడిద, ఈ అడవిలో నీకు పని ఏమిటి? ఇది నా రాజ్యం అని అహంకారంతో చెప్పింది. నువ్వు నా ముందు ఎంత తక్కువో తెలుసా? నేను ఒక రాజును, నువ్వు నా ముందు నిలబడగలవా అని అహంకారంగా అడిగింది. గాడిద నవ్వి తన మనస్సులో చాలా తెలివిగా ఆలోచించి ఈ సింహానికి మంచి గుణపాఠం చెప్పాలని అనుకుంది. సింహరాజా, నేను కూడా తెలివైన జీవినే. కొంత సమయం ఇస్తే నా తెలివి ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పింది. గాడిద సింహాన్ని చూస్తూ, ఓ రాజా, నీ గర్జన చాలా బలంగా ఉంది కాని అది నన్ను భయపెట్టలేదే అని ఆట పట్టించింది. గాడిద మాటలు విన్న సింహం ఆశ్చర్యపోయి చిర్రుబుర్రుమంటూ, నీ తెలివి చూపించు, ఒక పరీక్ష పెడతాను అని సవాలు విసిరింది. గాడిద ఓ మొక్కను చూపిస్తూ, ఈ మొక్క మిమ్మల్ని ఓడించగలదా అని అడిగింది. సింహం నవ్వుతూ, లేదు, ఇది సాధారణ మొక్క అని అన్నది. గాడిద చిరునవ్వుతో, నేను ఈ మొక్కను తినగలను అని చెప్పి గాడిద ఆ మొక్కను కొరికి వదిలేస్తుంది. కాని నీవు తినలేవు అంటే నేను నిన్ను ఓడించినటే అని ప్రశ్నించింది. సింహం గాడిద మాటలు విని తికమకపడింది. ఇది ఏమిటి, నేను ఓడిపోయానా అని సందేహంగా అనుకుంది. తన ముక్కు ముడుచుకుని ఆశ్చర్యంతో గాడిదను చూస్తుంది. అడవి జంతువులు గాడిదను చూసి ఆశ్చర్యపడుతూ హర్షధ్వానాలు చేస్తాయి మరియు గాడిద తెలివిని చూసి ఆనందించాయి. గాడిద అతి తెలివిగా ఉంది అని ప్రశంసించాయి. సింహం తన అహంకారాన్ని వదిలేసి తలదించుకుని గాడిద దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పింది. నిజమే, తెలివైనవాడు బలమైనవాడికంటే గొప్పవాడు అని అంగీకరించింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.